సంబంధించిన ముఖ్య నాయకుడు బర్సే సుక్క ఎలియాస్ దేవ, ఆయన ఆ PLGA బెటాలియన్ కమాండర్. ఆయనతో పాటుగా 17 మంది PLGA సంబంధించినటువంటి అజ్ఞాత మావోయిస్టులు, ప్లస్ తెలంగాణ స్టేట్ కమిటీకి చెందినటువంటి స్టేట్ కమిటీలో మెంబర్గా ఉన్నటువంటి కంకనాల రాజిరెడ్డి ఎలియాస్ వెంకటేష్ అనే అతని భార్య, ఇద్దరు కూడా ప్రభుత్వం ముందల తెలంగాణ పోలీసులకు సరెండర్ కావడం జరిగింది. ఇందులో ఈ CPI మావోయిస్టు PLGA చాలా ప్రముఖమైనటువంటి పాత్ర పార్టీలో పోయించినటువంటి PLGAకి చెందినటువంటి కమాండర్ ఆయన బర్సే సుక్కా ఎలియాస్ దేవా ఎలియాస్ దర్శన్. ఈయనది పువ్వర్తి గ్రామం, కొంటా PS సుకుమా జిల్లా. ఇదే సేమ్ విలేజ్ ఫ్రమ్ వేర్ హిడ్మా యొక్క స్వగ్రామం ఇది కూడా. అందులో ఆ గ్రామానికి చెందినటువంటి ఆయన 2003 22 ఏళ్ల కింద CPI మావోయిస్ట్ పార్టీలో జాయిన్ అయ్యి బటాలియన్ కమాండర్గా ఎదిగిండు. మిలిటరీ పరంగా చాలా స్ట్రాంగ్ శక్తియుక్తులు ఉన్నటువంటి కాడర్గా పేరు సంపాదించిండు. ఈయన తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ అండ్ NIA సంబంధించినంత వరకు ఇతని పైన 75 లక్షల రూపాయల రివార్డ్స్ ఉన్నాయి అన్ని కలుపుకొని. ఇతనితో పాటుగా సరెండర్ అయిన వాళ్ళు అవులం సోమ కంపెనీ పార్టీ కమిటీ మెంబర్, కొంచెం పొడియా ప్లాటూన్ పార్టీ కమిటీ మెంబర్, కోవాసి పైకు పార్టీ మెంబర్, ఇట్లా డిఫరెంట్ వాళ్ళు ఉన్నారు. అందరు కూడా ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన వాళ్ళే. అవులం సోమ, పొడియా, పైకు, మడకం లక్కే, కార్తం జోగా, మడావి అందు, మడకం భీమే, కంజుం చోట, అట్లానే మడకం అండ. వీళ్ళతో పాటుగా మళ్ళీ సౌత్ సబ్ జోనల్ బ్యూరో DKZకి చెందినటువంటి కుంజం భీమా ఎలియాస్ రవి, ఈయన ప్లాటూన్ పార్టీ కమాండర్ మెంబర్. తర్వాత మడావి కోసి ఎలియాస్ సుశీల, ఈమె కూడా సరెండర్ అయింది. ప్లస్ DKZకి చెందినటువంటి సౌత్ అండ్ వెస్ట్ బస్తర్ చెందినటువంటి డివిజనల్ కమిటీకి చెందినటువంటి వాళ్ళు కూడా సరెండర్ అయినరు. వేముల రాజు ఆకాష్, ఈయన బిజాపూర్ జిల్లా ఆయన. పొడియం చైతే దంతేవాడ జిల్లా ఆమె. పూనెం భీమా ఎలియాస్ అనిల్ సుక్మా జిల్లా ఆయన. మడకం నందయ్య ఎలియాస్ జిత్తు, పామేడు బిజాపూర్ జిల్లా ఆయన. పుల్సం మంకు ఎలియాస్ బుద్ధు, గంగులూరు పోలీస్ స్టేషను బిజాపూర్ చెందిన ఆయన. ఈ విధంగా మొత్తం 18 మంది ఈయనతో పాటుగా మొత్తం 18 మంది సరెండర్ అయినరు. ప్లస్ తెలంగాణ స్టేట్ కమిటీకి చెందినటువంటి కంకనాల రాజిరెడ్డి ఎలియాస్ వెంకటేష్, సన్ ఆఫ్ బాలరెడ్డి, కిష్టంపేట విలేజ్, కాల్వ శ్రీరాంపూర్ మండలం, పెద్దపల్లి జిల్లా. ఈయన సెక్రటరీ జయశంకర్ భూపాల్పల్లి, ములుగు, మంచిర్యాల, వరంగల్ డివిజనల్ కమిటీకి సెక్రటరీగా ఉన్నాడు. ఇతను 97 నుంచి పీడబ్ల్యూలో జాయిన్ అయిపోయి తర్వాత 2010లో DCM అయిపోయి 2019లో స్టేట్ కమిటీ మెంబర్గా ఎదిగిండు. ఈయన భార్య అడ్లూరి ఈశ్వరి ఎలియాస్ రామ్కో, ఈమె తెలంగాణ స్టేట్ కమిటీ మెంబర్గా ఉంది. ఈమె విశాఖపట్నంలోని ఆరిలోవా చెందిన ఆమె. ఈమె డివిజనల్ కమిటీ మెంబర్ ర్యాంక్లో ఉంది ఈమె. తర్వాత దారా సారయ్య, ఈయన అర్బన్ పార్టీ మెంబరు. ఇతను మన హనుమకొండ హసన్పర్తికి చెందినటువంటి ఆయన, మునిపల్లి గ్రామం. వీళ్ళందరూ కూడా సరెండర్ అయినారు ఇప్పుడు ఇవాళ పోలీసులకు. తర్వాత వీళ్ళు సరెండర్ కావటమే కాకుండా వీళ్ళతో పాటుగా పెద్ద ఎత్తున అధునాతనమైన ఆయుధాలను కూడా తీసుకొచ్చిండ్రు. ఇందులో 2 LMGs ఉన్నాయి. అందులోతో పాటుగా 10 మ్యాగజైన్స్, 22 అమ్యునిషన్స్ ఉన్నాయి. అట్లాగే కోల్ట్ రైఫిల్, అమెరికాలో US లో తయారైనటువంటి కోల్ట్ రైఫిల్ కూడా ఉంది. అందులో ఒక రైఫిల్, 4 మ్యాగజైన్స్తో పాటుగా 78 రౌండ్స్ కూడా ఉన్నాయి. అట్లాగే టెవోర్ CQB వెపన్, ఇజ్రాయెల్ మేడ్, అది క్లోజ్ క్వార్టర్స్ బ్యాటిల్ చెందినటువంటి ఉపయోగించేటువంటి వెపన్, అది టెవోర్ వెపన్, ఇజ్రాయెల్ మేడ్. అది ఒకటి దొరికింది అందులో. దాంతో పాటుగా 4 మ్యాగజైన్స్ కూడా తీసుకొచ్చిండ్రు. అట్లాగే 8 AK-47s, 27 మ్యాగజైన్స్, 738 రౌండ్స్తో పాటుగా 8 AK-47